అస్సలం అయికం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మాస్తో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా మన పత్తి సుబ్బరాయుడు గారితో మరొక ఎపిసోడ్ ఈరోజు రికార్డ్ చేయడం జరుగుతుంది. తవ్వే కొద్దీ చాలా విషయాలు అయితే మనకు వెలుగులోకి వస్తున్నాయి మన పత్తి సుబ్బరాయుడు గారి మనసులో నుంచి. సో ఇటీవలి కాలంలో కువైట్లో చాలామందికి అంటే ఒక రకంగా బూమ్ అని చెప్పొచ్చు అనమాట. అలాంటి వార్త ఒకటి వచ్చింది, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఫ్రీలాన్స్ వీసాలు ఇవ్వడం జరుగుతుంది కువైట్లో త్వరలో అని చెప్పేసి అనౌన్స్మెంట్ జరిగిందనమాట. ఆ అంశం పైన పత్తి సుబ్బరాయుడు గారి అభిప్రాయం తెలుసుకోవడానికి ఈరోజు నేను ఇక్కడికైతే వచ్చేసాను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెల్కమ్ చెప్పేస్తూ మన పత్తి సుబ్బరాయుడు గారికి స్టార్ట్ చేసేద్దాము. నమస్కారం సార్. నమస్తే మస్తాన్ గారు. నమస్తే. థ్యాంక్ యూ, మీ విలువైన సమయాన్ని కేటాయించి మరొకసారి మాతో కూర్చున్నందుకు, మా మాస్ మీడియా ప్రేక్షకులతో కూర్చున్నందుకు. సార్, మీరు 1981 నుంచి కూడా కువైట్లో ఉన్నారు. చాలా పాత మనిషి, మంచి అనుభవం ఉన్నవాళ్ళు కాబట్టి మిమ్మల్ని ఓ చిన్న ప్రశ్న అడగబోతున్నాము. ఏంటంటే ఇటీవల మీకు తెలుసు కువైట్లో ఫ్రీలాన్స్ వీసాలు అంటే మధ్యవర్తిస్తులు ఎవరు కూడా లేకుండా, మధ్యలో వాళ్ళు తినేయకుండా, ఇబ్బందులు పెట్టకుండా డైరెక్ట్ గవర్నమెంట్ దగ్గర తీసుకోండి, మీకు నచ్చిన పని మీరు చేసుకోండి అనే విధంగా వాళ్ళు ఏదో ఒక కార్యక్రమం చేయబోతున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆ రోజుల్లో వీసా పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు మీరు, అలాగే మనం ముఖ్యంగా తెలుగువారు ఈ వీసా పద్ధతి వస్తే ఏం లాభాలు ఉంటాయి? మీ అభిప్రాయం కొంచెం క్లుప్తంగా తెలపగలరు? తప్పకుండా మస్తాన్ గారు. ముందుగా మీకు రంజాన్ ముబారక్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు కూడా శ్రమిస్తున్నారు. కొన్ని విషయాలన్నీ బయట తెలియని వారికి చాలామంది తెలియచేయాలి. మనం మాట్లాడే ప్రతి అంశం ఇతరులకు ఉపయోగపడుతుందంటే అందుకంటే మనకు ఇంకా సంతోషం ఇంకొకటి. మనం తెలియజేస్తాం గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఏమిటి. ఈ రంజాన్ పండుగ సందర్భంగా కువైట్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఏది? ఈ వీసాలు అకామాలు కట్ చేయడము, ఈ సమస్యలు, ప్రజలు ఈ ఇబ్బందులు, వాళ్ళకు శ్రమే. ఎందుకంటే పట్టుకోవాలా, లోపల వేయాలి, వాళ్ళని తీసుకుపోవాలి, తీసుకురావాలి, వాళ్ళకి అన్నం పెట్టాలి. ఇది కూడా పోలీసు వ్యవస్థకు చాలా ఇబ్బందులకరమైందే. వాళ్ళు కూడా దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం. కానీ వాళ్ళు కూడా ఒక ప్రజలను మానవతా దృష్టిలో ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నందుకు ఈ కువైట్ ప్రభుత్వానికి, ఈ కువైట్ రాజు గారికి, ఉప ప్రధాని గారికి మన భారతీయుల తరఫున, అందరి తరఫున కూడా వాళ్ళకు గౌరవంగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే వాళ్ళు మంచి నిర్ణయం తీసుకుంటున్నారు. నాకు తెలిసి కువైట్ ప్రతి ఒక్కటి కువైట్లో రూల్స్ ప్రకారం నువ్వు కరెక్ట్గా ముందుకెళ్తే ఏ సమస్య లేదు. మనం రూల్స్ తెలియక ఇబ్బంది పడి చేస్తున్నాం కొన్ని విషయాలు. మీరు అడిగారు కదా గతంలో వీసా అనేది ఎలా ఉండేది పరిస్థితి అంటే, నేను 1981లో కువైట్కి వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉండేదంటే, ఒక వీసా కావాలంటే, ఒక ఇంట్లో పని చేయడానికి కావచ్చు, కంపెనీలో పని చేయడానికి కావచ్చు, ఒక వీసా కావాలంటే జస్ట్ నువ్వు పాస్పోర్ట్ కాపీ అవసరం ఉన్నాయి. పాస్పోర్ట్ కాపీ అవసరం. నీ పేరు, నీ వయసు, ఇంటి అడ్రస్ లేదు, ఏమి లేదు, తండ్రి పేరు కూడా లేదు. నీ పేరు, నీ వయసు పేపర్ మీద అలా రాసిస్తే వాళ్ళు వీసా నీ పేరు మీద ఇలా తీసుకోండి. వాళ్ళ మామూలు పేపర్ మీద రాసిస్తే, పేపర్ చిన్న పేపర్ మీద రాసిస్తే వీసా వచ్చేస్తాను. పేరు రాసి అంటే ఆ ఫోటో ఇస్తే వాళ్ళు చూసుకునే వాళ్ళు చూసుకోవడం ఫోటో ఆడవరికి అవసరం లేదు. వీసా తీసుకొని ఇచ్చేవాళ్ళు. పేపర్ మీద టైప్ చేసేసి ఉంటుంది వీసా, ఆడ ఒక స్టాంప్ వేసి శాలరీ పెట్టి ఇస్తారు అంతే. ఏం నెట్లో ఉండదు, ఏముండదు. పేపర్ వీసా ఇచ్చేవాళ్ళు. దాని ప్రకారం ఇంటికాడ పాస్పోర్ట్ చేసుకొని కువైట్కి వచ్చేవాళ్ళు. కొంతమంది ఇండర్లో పనిచేసే వాళ్ళకు ఎలా ఫోటో లేకపోతే ఇంత ఎత్తుంటాడు అని చెప్పేవాడు, ఇలా ఉంటాడు, ఈ వయసు, నా తమ్ముడు, నా వాడు, నా బంధువు అని చెప్పేసి ఓకే వాళ్ళు వీసా తీసుకొచ్చాను, ఇంట్లో పని. ఇలాంటిది ఆ రోజుల్లో ఉన్నటువంటి, నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో మంచి కాలం. ఏమంటే ఇప్పుడు లేనిపోయిన సమస్య అంటే సమస్యలు తెస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇలా అరికట్టడానికి వాళ్ళు కొన్ని సిస్టమేటిక్ ఏర్పాటు చేస్తున్నారు. ఓకే. అప్పుడు నీకు ఒక విషయం తెలిసిన లేదో, కోట్పాటు ఉప్పరపల్లి మన పక్కన కోట్పాటు ఉప్పరపల్లిలో వీసాలు వస్తే అక్కడ వేలం పాట పెట్టేవాడు. వీసాకు వేలం పాట పెట్టేవాడు.
ఒక విజా వచ్చింది. ఇది బయట పని చేసుకోవడానికి 2 సంవత్సరాల కామ వేలం లోడ్ ఎక్కువ పడతాడు, పాడుకొని పో. నిజంగా జరిగింది ఇది. ఇది ఎప్పట్లో అంటే ఏ సంవత్సరం? నేను కువైట్కి వచ్చిన 82, 83, 84, 85, 86, 87 వరకు కూడా జరిగాయి. 87 వరకు కూడా ఇదే ప్రక్రియలో. ఈ ప్రక్రియ ఊరికి పేరు రాసిచ్చే విజా ఇచ్చేవాళ్ళే అని జరిగినాయి. నేను వచ్చేంత వరకు 4-5 ఏళ్ళు ఇన్న, ఆ తర్వాత ఎట్టినా కానీ నాకు అంత అవగాహన మర్చిపోయిన ఉన్నా. కానీ చాలా వరకు జరిగింది, 80 వరకు జరిగి ఉందని నా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడికి వచ్చి పాస్పోర్ట్ బారేసి ఇంకో పాస్పోర్ట్స్ మళ్ళీ వచ్చేవాళ్ళు, ఇంకో పాస్పోర్ట్స్ ఇంకో వచ్చేవాళ్ళు. అట్లా చాలా చేశారు అప్పట్లో. చాలా మంది అట్లా పడుచుకునే. ఫస్ట్ వీసా వచ్చేది, వీసా పాస్పోర్ట్ నచ్చకపోతే ఈ ఉండగానే ఇంకో పాస్పోర్ట్ ఇంకో వీసా తీసుకుని ఇంటికి వేసి మళ్ళీ ఆ వీసా మీద వచ్చేవాళ్ళు. ఆ ఇంటికి ఈ మనిషి రాకుండా కూడా పాస్పోర్ట్ చేసేవాళ్ళు. అట్లా చేసుకొని వచ్చారు. అంటే అలా అంటే వాళ్ళు చేయరు కాదు, అట్లా చేసుకుని అట్లా చాలా మంది సందర్భాలు ఎట్లా చేసుకున్నారు వచ్చారు. కనీసం ఇంటికి పోవడం, ఇంకో పాస్పోర్ట్ చేసుకోండి చెప్పలేదు ఇలా. ఇప్పుడు అలా కుదరదు. ఇప్పుడు అన్నీ చాలా ఆధారాలు ఉంటాయి, సిస్టమేటిక్ ఉంటుంది అని విషయాలు ఉన్నాయి. తర్వాత అప్పట్లో ఆ విజాలు వాళ్ళు వేలం వేసేవాళ్ళు. కోవిడ్పాటు ఉప్పరపల్లిలో విజాలు వేలం వేసేవాళ్ళు. ఇంత వాళ్ళు వేలంలో కొనుక్కొని వచ్చేవాళ్ళు. దాని ప్రకారం పాస్పోర్ట్ చేసుకుని కోవిడ్కి రావడం. తర్వాత అక్కడ అప్పట్లో కువైట్కి వచ్చిన తర్వాత ఇంత భారీగా విజాలకు డబ్బులు కట్టే అవస్థ లేదు. కువైట్ ఇంట్లోకి ఒక మనిషి పనిచేసే, ఉదాహరణకి కువైట్ ఇంటికి డొమెస్టిక్గా వచ్చాడు అనుకోండి, అతను 1 year కావచ్చు, 2 year కావచ్చు, అకామా కొట్టకపోయినా ఏ సమస్య లేదు. 2 years అయినా సరే అతను అకామా కొట్టుకుని ఇంటికి పోవాలంటే నేరుగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంతే, అకామా కొట్టకపోయినా ఎయిర్పోర్ట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. గరామా లాంటివి ఏమీ లేవు, వెళ్ళిపోవచ్చు. ఆ రోజు అకామా కొట్టాలంటే అప్పుడు మెడికల్ చేసుకుని వచ్చి ఇస్తే, ఫింగర్ చేసుకుని పేపర్ ఇస్తే, పేపర్ ఇస్తారు. ఆ పేపర్ ఎత్తి మడిస్తే అకామా కొట్టేస్తారు. అకామా అంటే ఎలా ఉంటుందంటే ఒక ఇంత వెడల్పులో ఒక స్టాంప్ లాగా ఉంటుంది, ఒకటి పెద్దది. ఇటు ఒత్తి పాస్పోర్ట్ ఉంది కొడితే దాని మీద డేటు, ఫస్ట్ డేటు, లాస్ట్ డేటు, అకామా నెంబరు, ఈ నెంబరు ఇట్లా దాని పెన్నుతో రాసేసి చాలాలు పెట్టి ఇచ్చేవారు కొట్టి. 2 దినాలు స్టాంప్ ఇస్తే 2 దినాలు స్టాంప్ ఇస్తే ఇయరా, 2 years, 5 years, 10 years, 2 దినాల్లోనే 10 years అకామా కొట్టిచ్చేసేవాడు. కోవిడ్ అయింది ఎంత తలుచుకుంటే అంత. 10 ఏళ్ళు కొట్టమంటే 10 ఏళ్ళు కొట్టేస్తారు అంతే 2 దినాలకే. తర్వాత సివిల్ ఐడీలు వెళ్ళేవు. అకామా కొట్టానంటే ఆ పేపర్ ఒక ఫోటో కాపీ తీసుకొచ్చుకొని చూపించుకున్నా సరిపోతుంది. లేదు మీరు పలా ఇంట్లో పని చేస్తున్నాను, ఇంట్లో ఫోన్ నెంబర్ ఇస్తే చాలు. లేదు వాళ్ళ ఇంట్లో ఉన్న పని చేసే వాళ్ళు, మినిస్ట్రీలో ఏమైనా పని చేసే వాళ్ళు ఫోటో చూపిస్తే చాలు. ఇప్పుడు ఉన్న పని చేస్తారు డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో, మా ఇంట్లో మేము పని చేస్తాం, ఇంట్లో పని చేస్తారు చెప్తారు పో. అంటే అక్కడ అప్పట్లో ఇంత నేరాలని అయ్యని ఏమీ వాళ్ళకి కనిపించలేదు. అమాయకులు మనకు భారతీయులు అంటే చాలా మంచోళ్ళు, అమాయకులు, అంత ప్రేమ. తర్వాత కాలంలో కొన్ని అప్పట్లో మనోళ్ళు ఏమి తప్పుడుగా కానీ, ఎక్కడ సారా తాగేది కానీ ఇన్ని ఏం చూడాలి నేను అస్సలు లేవు. మా భయం ఏమన్నా చేస్తే పట్టుకుంటారు కానీ వాళ్ళు చాలా భయంగా నడుచుకునేవాళ్ళు. అప్పట్లో ఈ తర్వాత సివిల్ ఐడీలా ఒక చిన్న పుస్తకం ఉంటుంది, బుక్. ఎట్లా ఇలా అనుకో బుక్, అంత పుస్తకం ఉంటుంది, అంత పుస్తకం ఉంటుంది, అంత సగం. ఈ బక్కాల్లో కూడా అమ్ముతారు పుస్తకాలు, అంతే చిన్న బుక్లు. టెలిఫోన్ నెంబర్లు రాసుకోవడానికి తెల్ల పేపర్లు ఉంటాయి. తెల్ల పేపర్లు బుక్, హవాయి బుక్ అంటే వచ్చేవారు. ఆ ఆఫీసర్ బుక్ ఎత్తుకోకపోతే దాంట్లో ఫోటో వేసి ఈ పాస్పోర్ట్ చూసి అకామ అంతా దాంట్లో అంత అకామ రాసి ఒక స్టాంప్ ఇచ్చేవారు. అదే హవయ్య చూసుకో. పోలీసులు అడిగితే హవాయి చూసుకో, హవాయి ఉందే లేదా, పోలీసులు పట్టుకుని అది చూపిస్తే వదిలేస్తున్నారు. హవాయి ఉందే లేదా అని అడిగేవాళ్ళు. హవాయి ఉంటే అది చూపిస్తారు. ఏమి కంప్యూటర్ సిస్టమ్ ఇన్ని ఏమి లేవు. తర్వాత లైసెన్సులు కూడా ఒక అంత కార్డు పెన్నుతో రాసి ఇచ్చేవాళ్ళు, డేట్ అంతే. దానికి మరి డిజిటల్ కార్డులు ఇవన్నీ మ్యాగ్నెటింగ్ ఏమి లేవు. ఆ తర్వాత కొంతకాలానికి ఒక పెద్దది ఇంత ఎడల్పుతో, బహుశా ఇంత ఎడల్పుతో, ఇంకొంచెం పెద్ద ఈ ఎడల్పుతో ఒక సివిల్ ఐడి వచ్చింది. దాంట్లో ఈ కంప్యూటర్ సిస్టమ్ ఏమి లేదు, చేతిలో ఏమిలా ప్రింటే వచ్చింది. తర్వాత చిన్న కార్డు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ డిజిటల్ అయింది. ఇంకా డిజిటల్ చేసింది. ఇప్పుడు మళ్ళీ సిమ్ కార్డు మాదిరి వచ్చేసింది. అట్లా అప్పుడు ఆ కాలంలో ఇన్ని ఇంత ఏమీ లేదు. ఆ కాలం చెప్పాలి చాలా గొప్ప కాలం.
జీతం ఏంటంటే అప్పుడు ఇంట్లో పనిచేసేవాళ్ళు మహా గొప్ప అంటే 30 దినాలు ఇచ్చేవాళ్ళు, ఓన్లీ 30 KD. 30కి. మహా అంటే మళ్ళీ 5 దినాలు పెంచేవాళ్ళు, మన 40-50 దినాలు జీతం తీసుకుని చాలా పెద్ద విషయంగా వాళ్ళకి జీతం వాళ్ళంటే ఇస్తున్నారు అబ్బా అనుకునేవాళ్ళు, చెప్పుకునేవాళ్ళు గొప్ప. డ్రైవర్కి 50 దినాలు 60 దినాలు ఇస్తాడు అబ్బా అని. కంపెనీలో పనిచేస్తున్నారంటే ఒక వ్యక్తి బయట పని చేసుకున్నారంటే రోజుకి 5 దినాలు 150 దినాలు ఇస్తాను, బా ఏమీ జీతం అంటున్నారు, ఎంత గొప్ప బా అతనికి అని గొప్పగా అనుకునే తలుచుకునేవాళ్ళు ఆ రోజుల్లో. ఓకే ఓకే. అది కాలం నిజంగా అది మామూలు కాలం కాదు. ఒక విధంగా తలుచుకుంటే అది చాలా ధర్మకాలం. మహానుభావులు అప్పుడున్న రాజులు వాళ్ళు కూడా భారతీయులు అంటే మన మీద ఎంతో ప్రేమతో, చాలా ప్రేమ వాళ్ళు. ఇప్పుడు కూడా ప్రేమే, పరిస్థితులు మనుషులు సరిగా లేరు అంతే. ఇప్పుడు కూడా భారతీయులు అంటే ఈ కోవిడ్ దేశానికి గౌరవం ప్రేమ అనేది ఉంది. ఏమన్నా అనుకో, భారతీయులు అంటే ప్రేమ అది ఒక వాళ్ళ హృదయంలోనే ఉంది అభిమానం. దీన్ని కాదనకూడదు మనం. నా 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 యొక్క సర్వీస్ బట్టి నేను చెప్తున్నాను, అది ఒక ధర్మకాలం. తర్వాత ఇంకా చెప్తే అప్పట్లో వస్తువుల రేట్లు కూడా తక్కువ, చాలా తక్కువ. ఇప్పుడు సపోజ్ నేను వచ్చిన కొత్తలో ఈ మాంసం కావచ్చు ఇన్ని కావచ్చు చాలా తక్కువ రేటు. నాకు వచ్చిన 82 300 పీసులు కిలో ఇది కోడి, చికెన్ 300-350 ఫీల్స్. ఓకే ఓకే, ఫ్రెష్. కానీ ఆ గవర్నమెంట్ దాన్ని పెద్దగా పెంచనీకనే చూసింది. ఇప్పుడు కూడా 1 KD అంటే దాన్ని గొప్పగానే చెప్పుకోవాలి. పెంచని గవర్నమెంట్ దీన్ని పెంచనీకంటే ఎక్కువ అంటే ఆ రోజు తక్కువ. పెట్రోల్ ఇప్పుడు ఎంత మనం పట్టుతున్నాం? 120 ఉంది. తర్వాత అది 150 కూడా ఒకటి ఉండాలి. రకరకాల 3 రకాలు ఉన్నాయి. అప్పట్లో 95 పైసలు కూడా ఒకటి ఉండాలి. 20 పైసలు 30 పైసలు కూడా ఉంది లీటరు. తక్కువ ఉన్నాయి, 40 పైసలు అట్లా 50 పైసలు ఉంది. రొట్టె వచ్చి నేర్చేపటికి 5 పైసలు ఉంది. 5 పైసలు 10 పైసలు ఏమైంది, 10 పైసలు 10 పైసలు దాన్ని 5 చేశాడు. ఇప్పుడు 20 పైసలు చేశాడు. అది ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి ఆహారం ఈ కోవిడ్ దేశంలో ఎవడు పచ్చి ఉండకూడదు అని కొన్ని వస్తువుల మీద వీళ్ళు రేట్లు పెంచకుండా చేశారు. పెప్సీ కూడా రేట్ ఎక్కువ అమ్మాలా మామూలు పద్ధతి అయితే. ప్రతి ఒక్కరు తాగాల చేయాలా పెప్సీ అనే గవర్నమెంట్ వాళ్ళకి సబ్సిడీ ఇస్తుంది. ఇప్పుడు కూడా రొట్టెల్లో రేటు పెంచింది. 50 ఫీల్స్ పోతే అది అప్పుడు 30 పైసలు ఏమోనింది, ఇప్పుడు దాన్ని 50 పైసలు వేసాడు. కానీ రేటు పెంచకూడదు, ఇంకా పెరగకూడదు అనేది ఫిక్స్డ్ గవర్నమెంట్. దానికి ప్రభుత్వం దానికి వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి మీరు ఇప్పుడు కూడా వాళ్ళకి పిండినే సబ్సిడీ ఇస్తుంది రొట్టెలు చేసే వాళ్ళకు. అంటే 20 పైసలు వాళ్ళకి ఏమవుతుంది, గిట్టుబాటు ఉండదు. ఇది ప్రభుత్వం ఆహారం ప్రతి ఒక్క మనిషి తినాలి, అందరికీ సమానంగా దక్కాలి అనే విధంగా. ప్రతి ఒక్కడు ఎవరు పచ్చి ఉండకూడదు ఈ దేశంలోని వాళ్ళ గవర్నమెంట్ యొక్క విధానాలు ఇయ్యగా చాలా ఉంటాయి. ఇంకా కొన్ని వస్తువులు మనకు తెలియకపోవచ్చు. కొన్ని వస్తువులు వాళ్ళు రేట్లు పెంచండి, నిర్మిత రేట్లు ఖచ్చితంగా అమ్మాలి. ఓకే ఓకే. సో సార్ చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు బంగారం రేట్లు ఆకాశాన్ని అంటాయి అన్నమాట. మీరు వీసా గురించి వీటి గురించి చెప్తేనే నాకు షాకింగ్గా ఉంది, ఆ రోజుల్లో ఎట్లుండిందా అని చెప్పేసి. సో బంగారం గురించి మీకు ఏమైనా తెలుసా? అంటే ఆ రోజుల్లో రేట్ ఎంత ఉండింది అంటే? బంగారం ఆ రోజుల్లో మాకు కోయట్కి వచ్చిన తర్వాత నేను నా ఫ్రెండ్ గంగిరెడ్డి అన్న ఇద్దరు ఉన్నాం. ప్రతి శుక్రవారం అంటే 1 కిలో బంగారం కొనేవాళ్ళం. కిలో అందరికి కొనిచ్చేవాళ్ళం మేము. మా పని అది. లెటర్లు రాయడం ముందు వాళ్ళకి ఏమైనా లెటర్లు రాయడము, వాళ్ళకి ఏమైనా చెక్కులు డబ్బులు తీసుకుని చెక్కులు రిజిస్ట్రేషన్ అలాంటి చెక్ చేసుకొని వాళ్ళు కోయేటోళ్ళు కొంతమంది చెక్ చేసుకుని వచ్చేస్తారు, ఇంటికి పంపించుకొని అది ఎత్తుకొచ్చి నా దగ్గర తీసుకొస్తారు. నేను దాన్ని రిజిస్ట్రేషన్ చేసి పంపించడానికి వాళ్ళని రాసుకొని పక్కన పెట్టుకునేది, సంచులో పెట్టుకునేది. ఒక సంచి తీసుకొచ్చేది, సంచిలో పెట్టుకునేది, అందరికి రెడీ చేసుకునేది. జాబులు కానీ మామూలు ఆర్డినరీ జాబులు అయితే ఆ మాలేలో పోస్ట్ బాక్స్ ఉంది ఆడ, ఆ కేఎఫ్సీ పక్క పోస్ట్ బాక్స్ బయట నుండి పోస్ట్ ఆఫీస్ ఆడ పోస్ట్ బాక్స్ ఉంది ఆడ. శుక్రవారం పూట ఆడ ఉండదు. మళ్ళీ తర్వాత కాలంలో శుక్రవారం కూడా పోస్ట్ ఆఫీస్ పెట్టారు. నేను మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత నేను హవల్లీకి వచ్చి హవల్లీలో పోస్ట్ రిజిస్ట్రేషన్ చేసేవాడు. ఏం రిజిస్టర్ చేసేవారు అంటే? ఆ లెటర్ చెక్ ఇచ్చినప్పుడు లెటర్ రాసి ఇంటికి రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళం. ఓకే. ఆ కోయట్లో బంగారం ప్రతి ఒక్కరికి 50 గ్రాములు 20 గ్రాములు 15 గ్రాములు కనీసం ఒక 30-40 మంది వస్తారు. మళ్ళీ రేపు నెలలో జీతాలు వచ్చిన టైంలో అయితే కేజీ 2 కిలోలు బంగారం కొనాల్సింది.
ఆ రోజుల్లో కేజీ 2 కేజీలు కొనేవాళ్ళు. అందరికి కలిసి కొనేవాళ్ళం మేము. తక్కువగానే తక్కువ మేము వాళ్ళకి ఇప్పుడు ఎంత కొన్నామంటే సుమారు ఇంత వాళ్ళకి కొనిచ్చేవాళ్ళు అందరికి. సరుళ్ళు, ఉంగరాలు ఏం ఉండదండి. దినారు 750 ఫిల్స్ గ్రామ్. దినారు 750 ఫిల్స్ ఆ రోజుల్లో. 30 దినాలకు 20 గ్రాములు బంగారు తీసుకునేవాళ్ళు. ఇంకా వాళ్ళు ఏదో 2-3 దినాలు ఎగేసుకొని 20 దినాలు బంగారు తీసుకునేవాళ్ళు. సరుడు కూలి అంతా కడితే 3 దినాలు తీసుకునేవాళ్ళు. ఒక సరుడు దండ కూలి, ఉంగరానికి ఒక 3 దినాలు, మహా అంటే 5 దినాలకు మించి కూలి ఉండదు. 5 దినాలు వాళ్ళు పోతే 7 చెప్తారంటే మేము 5 దినాల కంటే ఒక వస్తువు మీద కూలి ఏదిలే. దాని కూలి మేకింగ్ ఛార్జ్ 5 kd. బంగారు రేటు మేము లెక్క చేసాం. వాళ్ళు తిరిగి వాళ్ళు పోతారంటే మేము బంగారుని కాలు రేటు జేబులో పెట్టుకునేది. ఇప్పుడు బంగారు వాళ్ళు కాలు రేటు దాకా నేను వాళ్ళు లెక్క చేసేది ఎన్ని గ్రాములు ఎంత ఆడ లెక్క చేసి వాళ్ళకి ఇంత రేటుకి 5 ఈ వస్తువు ఇంత పెద్ద పనితనం లేదు, దీనికి 4 దినాలు వేసుకో, అలాంటి 5 దినాలు మేకింగ్ ఛార్జ్ చేసుకో ఇచ్చేమని చెప్పి వాళ్ళు మన మీద కొనిస్తారు. వీళ్ళు బాగా తెలిసేవాళ్ళు, వాళ్ళకి పూర్తిగా నమ్మకం పాపం. అలా కొనిచ్చేవాళ్ళు. భద్రం పెట్టుకోండమ్మా అనేది తీర్చేవాళ్ళు. అంతే. వాళ్ళు ఎంతమంది దాపెట్టుకున్నారు, ఎంతమంది పౌటున్నారు ఆ కాలంలో, వాళ్ళ అవసరాలకు అమ్ముకున్నారు, పౌటున్నారు అది తెలియదు. కానీ కొంతమంది అయితే ఆ రోజున మా శక్తి కాడకైతే మేము చేయాల్సిన పనులు చేసాం. మీరు అందరికి సహాయం చేస్తాను. లేకపోతే హాట్ వాటర్ రెస్టారెంట్ ఉంది కదా ఆడ, అక్కడ మన వాళ్ళంతా తెలుగు ఆ షెల్టన్ హోటల్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు. ఈ పక్క ఊరు ఉండేవాళ్ళు కాదు, అంతా అక్కడే ఉండేవాళ్ళు. దానికి ఎదురు గార్డెన్ ఉంది, ఆ గార్డెన్ లో ఉండేవాళ్ళు. మధ్యలో ఉన్న చూడు, ఆ మధ్యలో గార్డెన్ లో ఉండేవాళ్ళు. మధ్యలో గార్డెన్ లో మన వాళ్ళు ఒకరు పడిపోయారు. ఒత్తురు ఆ బండి దాటుకోవడం పడిపోయారు. ఆ రౌండ్ లో పడిపోతే దెబ్బలు తగినాయి పాపం. కానీ ఏం కాల. ఆ రోజు మేము ఆ నిలబడి ఆ గార్డెన్ లో నిలబడి, ఇంకా మీద నుంచి మీరు ఈ గార్డెన్లోకి ఊరు రావద్దు, ఒకవేళ వస్తారా ఎందుకు వస్తున్నారు, ఇక్కడ దెబ్బలు సమస్యలు వస్తున్నాయి, ఆ పక్క బండి అని చాలా వరకు చెప్పి లాచుకు చివరికి మెల్లిగా ఆ గార్డెన్ లెక్క మధ్యలోకి రౌండ్ అబౌట్లో పోయి ఉంటారు. వాళ్ళు పెద్దగా లేదు కానీ పడతారు కదా దాటుకోవడంలో, అవగాహన చూపిస్తారు, ఇట్లా జంక్ చేస్తారు వాళ్ళ బండి పాపం. అందులో పోకూడదు దానిలోకి. అట్లా చాలా అవగాహన చేస్తే ఆ గార్డెన్ దగ్గర పోనీయకుండా చేసాం ఆ రోజుల్లో. ఇంకా బిర్యానీ నూస్ దినార్, అక్కడ మాల్యాలో బిర్యానీ నూస్ దినార్. ఆ రోజుల్లో నూస్ దినార్. మెంబర్ మీల్స్ 300 పీసులు, 350 పీసులు అంతే. అన్నీ ఆ రోజుల్లో రేటు తక్కువ. మాంసం ఆస్ట్రేలియా మాంసం నూస్ దినార్ ఉండింది. అరబీ మాంసం వచ్చి 750 పీసాలు. అవి 2 ఆ రోజుల్లో. ఫ్రైడే మార్కెట్ కాడ మాకు షాపులు ఉన్నాయి. అక్కడ నాకు తెలుసు, నాకు అనుభవం అంతా. అక్కడ పొట్టేళ్ళన్నీ అప్పకు ఒక లారీ దిగేది పక్కన కూడా. నాకు ఆడ కార్పెట్ షాపులు నేను ఆడినాను, నాకు ఆడ అనుభవం. ఆస్ట్రేలియా పొట్టేళ్ళు వచ్చేసి 7, 8 దినాలు 10 దినాలు ఫుల్ పొట్టేళ్ళు 7 దినాలు 8 దినాలు. నేనైతే 8 దినాలు లెక్కన ఉన్న కాలంటే అడిగి మనం తెలిసిన రాని ఇప్పించేవాడిని కొన్ని కాలంటే. ఈ రంజాన్ పండుగ వస్తే వాళ్ళు మనకు తెలిసినట్టే 8 దినాలు లెక్కన పెట్టించేవాడు. టర్కీ పొట్టేలు వచ్చేసి 18, 17, 20 దినాలు. టర్కీ సేమ్ అరబీ మా పొట్టేల మాదిరి ఉంటాయి. అప్పుడు టర్కీ నుంచి దండిగా వస్తా వచ్చినాయి. టర్కీ వాళ్ళు, ఆ కుర్దీస్ వాళ్ళు ఆ పొట్టేలు తీసుకొచ్చి అక్కడంతా లారీలా. ఇప్పుడు మళ్ళీ తర్వాత బ్యాన్ చేసేసినారు. టర్కీ నుంచి ఏ పొట్టేలు ఇంతవరకు రాలేదా? వాళ్ళకే సరిపోలేదు. ఒప్పందాలు కాదు, ఆహార కొరత అనేది వాళ్ళ దేశంలో సరిపోవడంలే, అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ కాదు ఇక్కడికి. అంతే. ఇప్పుడు చాలా దేశాలు అప్పుడు సూర్యా నుంచి దండికి వచ్చి ఇప్పుడు ఈ మధ్య అంతా లేవు. ఎక్కువగా అప్పుడు ఇరాక్ నుంచి వచ్చేది పొట్టేళ్ళు, ఎక్కువగా ఇరాక్ నుంచి వచ్చేది. ఈ అరవై పొట్టేలు అంటే మహా అంటే 25, 27, 30 తర్వాత 40, 50. ఇప్పుడు 120, 110, 120 కాడిపోయింది. 120 జరుగుతుంది ఇప్పుడు. బక్రీద్, ఇది ఈదుల్ కబీర్ అంటారు కదా, వచ్చినప్పుడు 150, 160 వరకు పోతాంది. ఇప్పుడు నేను కొంటున్నాను కదా మన వాళ్ళకి, మా బాస్కి కొంటాను కదా, అది నాకు తెలుసు అవగాహన. కరెక్ట్ అదే విషయం. సో సార్, బంగారం గురించి, పొట్టేళ్ల గురించి, వీటన్నిటి గురించి వింటా అంటే ఆ రోజులు నిజంగానే మీరు చెప్పినట్టు గోల్డెన్ డేస్ అన్నారు ఇందాక మీరు. చాలా మంచి రోజులు అప్పటివి అని. అది నిజంగానే గోల్డెన్ డేస్ గానే అనిపిస్తా ఉంది నాకు. సో చాలా సంతోషం సార్. ఇంకో విషయం ఏంటంటే రవాణాకు సంబంధించి, అంటే ఈ సిటీ బస్సులు వాటిల్లో కూడా మీరు, అంటే ఆ రోజుల్లో ఉన్నాయా బస్సులు? బస్సులు ఉన్నాయి. అప్పుడు కేపీటీసీ ఒకే బస్సు, ఓన్లీ కేపీటీసీ, ఇంకే బస్సులు లేవు. టికెట్లు ఎంత ఉన్నాయి అప్పట్లో? అప్పుడు టికెట్లు అంటే ఒక సపోజ్ 100 పైసలు ఎక్కడికైనా 100 పైసలతో ఎక్కడైనా 50 పైసలు
తక్కువ స్టేజ్లోకి 50 పైసలు లేదంటే 100 పైసలు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అంటే జహరా ఫాయిల్ అంతా జహరాగంతా 100 పైసలు 150 పైసలు మళ్ళీ తర్వాత పెంచుంటున్నది, తర్వాత రూపాయి పెంచారు. అంతేగాని అంత ఫస్ట్ అంతా 100 పైసలు ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారు. మాషాల్లా. బస్ పాస్ తీసుకుని 4.5 నెలలు 5 నెలలు తీసుకుని బస్ పాస్ తీసుకుంటే ఏ బస్సు అయినాక ఎక్కడైనా ఏదో తక్కువ అప్పట్లో ఉన్నది. ఇప్పుడు కూడా ఒక విధంగా చెప్పాలంటే బస్సుల్లో వాళ్ళే పెద్ద ఛార్జెస్ ఏం పెంచినట్లేదు, కొంచెం అనుకూలంగా పెద్దగా పెంచారు. అది కూడా ఈ ఆహారం రొట్టెలు ఎట్ట భాగంలో సబ్సిడీ దానికి కూడా పెద్దగా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అనేది కువైట్ రోడ్డు రవాణా సంస్థ ఆ విషయంలో ప్రజల కోసం, ప్రజల సౌకర్యార్థం కోసం వాళ్ళు కరెక్ట్ గా పెట్టారు. రైట్ సార్, ఇప్పుడు ఇళ్ల బాడిగల గురించి ఏమైనా చెప్పగలరా? ఆ రోజుల్లో రూమ్ రెంట్స్ ఎట్లా ఉన్నాయి? రూమ్ రెంట్స్ పాత కొన్ని ఫ్లాట్ ఉన్నాయి సల్మేలో, ఆ రోజు 10 దినాలు బాడుగా. 10 దినాలు. ఆ 10 దినాల అగ్రిమెంట్ తో కొన్ని ఏళ్ళు కాలేజీలో కొంతమంది పాలస్తీనాలో వాళ్ళు అగ్రిమెంట్ ఓపెన్ అగ్రిమెంట్ రాసినారు. కాలేజీలో ఎంత ఎన్ని ఏళ్ళున్నా 14, 14, 20 నాళ్ళు పెంచుకోవడానికి నాకు తెలిసినప్పుడు నేను బిల్డింగ్ మెయింటెనెన్స్ చేసినప్పటికీ నేను ఏ సంవత్సరంలో మా కువైట్ బిల్డింగ్ లేని నాకు మెయింటెనెన్స్ లోకి వచ్చి నేను ఆ షాపుల్లో పనిచేస్తా వచ్చిన. షాపుల్లో పనిచేస్తూ సూట్ కేసులు, ఈ బిస్ట్లు, కార్పెట్స్, ఎన్ని షాపులకంతా నేను 7 షాపులకు మొత్తం నాది మెయింటెనెన్స్. పనిచేసేవాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పనిచేసేవాళ్ళు, బంగ్లాదేశ్ లో పనిచేసేవాళ్ళు, ఇండియా వాళ్ళు పనిచేసేవాళ్ళు, ఈ అందరికి నేనే విషయం. నేను 8 months ఇంట్లో పనిచేసా కోయిట్ ఇంట్లో 8 months. ఆ ఇంట్లో పనిచేయడం ఏంటంటే బాస్ మా పెద్ద ఆయన కారు కడగడం, నిద్రలేసి ఆయన తర్వాత ఒకరోజు వచ్చిన ఒక వారం రోజులు ఆ ఇంట్లో అది ఇది చెట్లకు నీళ్ళు అది పెట్టమన్నాడు. ఆ రోజు తర్వాత మళ్ళీ కిందికి తీసుకెళ్లి సరదాలు అన్ని గోడౌన్లో అన్ని సామాన్లు ఉన్నాయి, బిస్టులు, కప్పులు అన్ని పెట్టినారు, షేకులు కప్పులు ఉంటాయి కదా అవన్నీ. దానికి నాకు దీని పేరు ఇది, దీని పేరు ఇది, దీని పేరు అని చెప్పి దాన్ని మడిచేది ఎట్లా, ప్యాకింగ్ చేసేది ఎట్లా, కార్టూన్లు ప్యాక్ చేసి కార్టూన్లు పెట్టేది ఎట్లా, దాన్ని పేపర్కి పెట్టేదాన్ని, ఎంత నాకు అదే పని. అవి చేసి అన్ని తర్వాత పొద్దున్నే అన్నీ తీసుకొచ్చి కింద టేసేస్తాడు, ఈ పక్క కూట్లే వేస్తాడు. వాటన్ని మడిచి రెడీ చేసి నేను పెట్టేసి ఒక పక్కన పెడితే పొద్దున్నే బేగాలు ఇస్తాడు, బండి స్టార్ట్ చేయమంటాడు. బండి నాకు బండి తోలేది రాదు అప్పుడు, కానీ స్టార్ట్ చేసేది ఇవన్నీ తీసుకుని బండిలో వెనక సీట్ మీద డిక్కి నన్ను ఫుల్గా పెట్టేస్తాడు. నన్ను ఎక్కించుకొని సిటీకి వెళ్తాడు, ఆడ షాప్లో దింపుతాం. ఆడ దింతే 11 గంటలు అయిపోతుంది. నన్ను ఆడ కూర్చో ఉంటాడు. ఒక్కొక్కరు సమ్ టైంలో నువ్వు ఇక్కడే ఉండు, మధ్యాహ్నం హోటల్ భోజనం చేసి సాయంత్రం వరకు అంటాడు. అప్పుడు ఇరాక్ ఒక ఆయన అలీ అని పని చేస్తాడు, ఆయనతో కలిసి ఆడ ఉండే. అట్లా కొంచెం మాటలు అవన్నీ ఈ బిస్టులు ఎలాంటివి, వాటి పేర్లు ఏమిటి అనేది తెలుసుకున్నా. దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి. బిస్కెల్ కలర్ మాది ఉంటుంది, అదేమిటంటే హలీబీ అంటారు. హలీబీలో అష్గర్ అంటారు, అష్గర్ గామీజ్, అష్గర్ ఫాత్, షమావి, అంటే వాటిలో కలర్స్ మందికి అర్థం కాదు, చాలా రకాలు ఉన్నాయన్నమాట. దాంట్లో చెప్పి కలర్స్ అంటే మన ఊరికి బ్లూ బ్యాగ్ అని కాదు, దాంట్లో ఈ బిస్ట్లో రంగులు, అరబీ రంగులు, అది ఒక కొత్త రకమైన పదాలు ఉన్నాయి. ఇవన్నీ మీకు తెలుసు? అవన్నీ తెలుసు. వాటిలో ఏది కాశ్మీరీ, దోరగి, ఇరాన్ది, నజీఫీ, ఇరాక్ది, వాటిలో ఆ బిస్ట్లో జైరీ, ఫ్రాన్స్, దగ్గర కువైత్, దగ్గర బహ్రెయిన్, దగ్గర సౌదీయా, దగ్గర కువైత్, వాటిలో డిజైన్లు, గీతాన్లు, వాటికి పేర్లన్నీ చాలా ఉన్నాయి. చెప్పాలంటే సాధ్యమైన కాదు. అది చూసినప్పుడు నాకు బాగా అయితే తెలిసాను. మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ సేల్స్ లాస్ట్ దాన్ని సేల్ చేసే కాడికి వచ్చేసిన. అరబీ వాళ్ళు ఎవరు వచ్చినా సేల్ చేసేవాడిని, కార్పెట్లో సేల్ చేసేవాడిని. మళ్ళీ ముజమ్మా రూమీ ఉంది కదా పర్వాలేదు, ఆడ షోరూమ్ అది, ఆడ ఒకటి మెయిన్ షోరూమ్. తర్వాత అబ్బాషియాలు 2, అబ్బాషియాలు 3, అబ్బాషియాలు ఇప్పుడు కొత్త ముజమ్మా కాంప్లెక్స్ కూడా ఒకటి ఉంది. తర్వాత షువేక్లో ఆల్ రైలు షుక్ సనాయి రోడ్లో ఆ పాత పోలీస్ స్టేషన్ ఈ సైడ్ ఆడొకటి, సిటీలో ఒకటి, ఇంకోటి అక్కడ సిటీలో 2 ఇట్లా మళ్ళీ తర్వాత సూట్ కేసులో ఉండి ఇన్నిటిని నేను ఉదయం అందరి మనసులో అక్కడక్కడ డ్రా చేసేసి మళ్ళీ ఆ సిటీ మెయిన్లో పోయి కూర్చుంటా. ఆ నుంచి ఫోన్లు వచ్చి మళ్ళీ సాయంత్రం 8 బంద్ చేసి అందరూ కలెక్షన్ చేసి అందరి దగ్గరికి వచ్చి బండ్లు వేసి తీసుకొని ఇంట్లోకి వచ్చేస్తా. నైట్ 11 గంటల వరకు నా అకౌంట్ లెక్కలు చేస్తా. ఇట్లన్నిట్లో చాలా ఎక్స్పీరియన్స్. బిజినెస్లో మాత్రం ఎక్స్పీరియన్స్. పర్వానియాలో బిజినెస్ చేసినప్పుడు మాత్రం అందరూ ఒప్పుకున్నాను నన్ను. ఎవరన్నా నా దగ్గరికి వస్తారు, మాట్లాడతారు, వాళ్ళంతా తిరిగి నా దగ్గర చూసుకునేస్తారు.
అంటే అంత తక్కువ రేటుకు అంత గ్యారంటీగా ఇస్తున్నారని. ఇతను మాటలు వాళ్ళు నువ్వేం చేస్తున్నావు వాళ్ళు అని అన్నాను. ఈ ఈజిప్షియన్స్ అయితే కొంతమంది తేనె పూసి ఎట్లా ఉంటారు అట్లా మాట్లాడతారు. వాళ్ళ దగ్గర కనుక కొనుక్కొని నా దగ్గర కొంచెం నువ్వేం చేస్తున్నావు అని కాడికి వచ్చేసాను. అంటే ఆ బిజినెస్గా నేను దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసిన పోయటాన్ని కూడా దాన్ని బాగా ఒప్పుకున్నాడు. ఆయనకి కూడా బలి ఓపిక, బాగా పనిచేసాం. తర్వాత ఈ బిల్డింగ్లు రియల్ ఎస్టేట్ కాడికి వచ్చేసినాం. ఈ పని చేస్తూనే నేను ఆ రెంట్లు కలెక్షన్ తీసుకొచ్చేవాడిని. నన్ను పంపించాడు. మళ్ళీ అప్పుడు నేను బండి తోలుతాండా. అంతే నాకు బండిలోనే ఆ రోజుల్లో ఫోన్ లేదు. ఆ రోజులు ఊరుకున్న ఫోన్ ఉన్నదంటే అది మహావిషేకులకు పెద్ద పెద్ద ఉండేది. అది నాకు బండిలో బిగించేసాడు. 1.8 తోలేవాడిని. 1.8 కూడా బిగించాడు. దీన్ని తీసుకుని 1.8 పెట్టుకుని పోతా. అన్ని పోర్టబుల్ అని చెప్పి తీసుకోవడం, బ్యాటరీ కనెక్షన్ చేయడం, బ్యాటరీ కనెక్షన్ అది పెట్టేసి అన్ని కనెక్షన్ పెట్టినాం. బండికి, హాఫ్ లోరీకి, 1.8కు, నా కారు బ్యూక్ కారు 3 కార్లకు పెట్టినాం. అంటే తీసుకురావడం, బ్యాటరీలో కనెక్షన్ చేయడం. మళ్ళీ ఇంకొక రకం వచ్చినాయి హ్యాండిల్ ఎత్తుకోమేది. అది కాదు, దానికంటే పాత మోడల్ 07 నుంచి వస్తుంది నెంబర్. అది 6 నెంబర్లు వస్తాయి. 6 నెంబర్లు కూర్చొని అది సౌండ్ డ్రర్ ఉంటుంది. అది ఉన్న ఫోన్ చేస్తే ఏరియా అటు పైన పెట్టుకోవాలా, డోర్ తీసి అటు పైన పెట్టుకోవాలి, దాంట్లో పెట్టుకుని పోయేవాడిని. అప్పట్లోనే నాకు ఆ సౌకర్యం ఇచ్చాడు. వాళ్ళ తర్వాత హ్యాండ్ ఎత్తుకోబోయే సౌకర్యం ఇచ్చాడు. ఇప్పుడు లేబుల్ ఎత్తుకోవచ్చు. తర్వాత మొబైల్స్ వచ్చినాయి. ఫస్ట్ నాకు కోవిడ్లో మన పక్క వాళ్ళకి ఎవరికి మొబైల్ కూడా లేవు. నాకు మొబైల్. తర్వాత నేను మా కోవిడ్ దగ్గర పని లేనప్పుడు నేను బయట పని చేసిన ఒక ఫుడ్ డిపార్ట్మెంట్ కొంచెం పని చేస్తాను. ఇప్పుడు ఆయనతోనే అయిందే. ఆయన దగ్గర రావడం పోవడం అన్ని సంప్రదింపులే. అప్పుడు కూడా నాకు సెల్ ఫోన్ ఉన్నది. 97375226 ఆ నెంబర్ కూడా ఉన్నది. ఇప్పుడు కూడా కార్డు ఉన్నాయి. 97 అది ఇప్పుడు ఎవరి దగ్గర ఉందో ఆ నెంబర్ తెలియదు. 97375226 నెంబర్ నాది. అప్పుడు ఆ ఊళ్ళో నెలకు 45 దినాలు, 35 దినాలు, 45 దినాలు, 45 దినాలు బిల్లు కట్టేవాడిని. ఫస్ట్ ఆ రోజుల్లో 40 దినాలు 45 దినాలు ఫస్ట్ పేడ్ బిల్లు కట్టేవాడిని. అంటే అప్పట్లో ఎంటీసీ అని ఒకటి వచ్చింది. ఎంటీసీలోనే ఎంటీసీ ఈ విధంగా పోస్ట్ పెడితే ఎంటీసీ వచ్చింది. ఎంటీసీ అప్పుడు అదొక్కటే ఫస్ట్ వచ్చింది. ఆ ఎంటీసీలోనే నేను 45 దినాల దాకా బిల్లు వచ్చేది. అలా ఫస్ట్ మొబైల్ అప్పటి నుంచి కానీ నాకు మొబైల్ ఉంది. ఇప్పుడు తర్వాత 66017980 ఉంది కదా, అది ఆ తర్వాత ఈ వతనే నెంబర్ ఫస్ట్ వచ్చినప్పుడు తీసుకున్నాను. అది నెంబర్ అది. అంటే 47 దినాలు 50 దినాలు అది సిమ్ తీసుకుని ఈ బదులు లైన్ అదే వాడుతున్నా. అదే ఉంది అన్నేళ్ల నుంచి. ఆ లైన్ ఇప్పటికి ఉండదు పోవట్లేదు. అంటే దాదాపు ఎన్నేళ్ల నుంచి ఉంటుంది? వతనే పుట్టిన నుంచి. పుట్టిన నుంచి ఇప్పటి వరకు. అదంటే కంపెనీ మారిపోయిందిలేండి ఓరిడోగా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే సిమ్ వాడుతున్నారు. ఒకటే సిమ్ ఉంది. సూపర్ సూపర్. అది ఒకటి ఉంది. దాన్ని సపరేట్గా ఉంటుంది. మా పిల్లోడి చేతికి పెడతాము. అది నేను దాని పేరు రెన్యువల్ చేస్తూనే ఉన్నా, పెడుతూనే ఉన్నా. వెరీ గుడ్. ఆ నెంబర్ ఉంది ఇప్పటికి కూడా. అప్పుడు కాలం అండి, గోల్డెన్ డేస్. ఏది కూడా చెప్పుకుంటే ఒక అద్భుతం. ఏది చెప్పుకునే అద్భుతమైన రోజులు. ఓకే సార్, చాలా సంతోషం మీతో మాస్తో ముఖాముఖి కార్యక్రమంలో ఇలాంటి విషయాలు కూడా మన మాస్ మీడియా ప్రేక్షకులతో పంచుకోవడానికి ఇలాంటి విషయాలు కూడా పంచుకోవచ్చు అని చెప్పేసి మీరు నిరూపించారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిది. ఏదైనా మనకు 10 మందికి తెలియాలి, సమాజంలో ఉపయోగపడాలి. దీనికి మీరు ఎనీ టైం మీరు ఎప్పుడు వచ్చినా నేను